జిల్లా పిఠాపురం పట్టణం పురపాలక సంఘ భవనంలో మహిళలకు సోలార్ పీవీ టెక్నీషియన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ కనపర్తి సునీత అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మహిళా సాధికారతను నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు తుమ్మల రామస్వామి బాబు. పవన్ కళ్యాణ్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మహిళలను ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించే విధంగా చేయూతనిస్తున్నారని గుర్తు చేశారు. సోలార్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ విధంగా మనకి పని నడుస్తూ ఉంటారు, ఎవరో కొంతమంది ఏదో మాట్లాడతారు, అయితే నమ్మకండి. పని మమ్మల్ని ఎంతమంది పెట్టి చేయించుతారు. ఒకడెవడో చేస్తున్నాడు ఎమ్మెల్యేగా రీడని అడుగుతాడు, మీ అందరికి పని కావాలని అంటే ఆయన రాష్ట్రం దేశం అంతా తిరుగుతాడు మన కోసం. కొంతమంది తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు, మీరు ఎవరో నమ్మద్దు. మమ్మల్ని అందరినీ తెలుసు, అందరూ ఎంతమంది కిషోర్ గారు, గర్బాబు గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, అందరూ డీసీసీబీ చైర్మన్ ఉన్నాడు, జిల్లా సహకార అధ్యక్షుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదం వచ్చి మీకు పిఠాపురంలో పనిచేస్తున్నాం, మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇబ్బంది అమ్మా, మీరు ఎవరు చెప్పే మాటలు నమ్మకండి. కమిషనర్ గారు కూడా చాలా సంతోషం. మరి కార్యక్రమం తీసుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిగిస్తే వీరికి ఎంత వస్తా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఏజెన్సీతో కూడా మాట్లాడి ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. అలాగే మరి ఇంకా మన పట్టణ ప్రాంతంలో కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా అనేక మంది మహిళల సోదరమణులు ఉత్సాహం చూపుతా ఉన్నారు. మరి ఏదైతే ఇక్కడ మన పట్టణంలో మెప్మావర్ ఉన్నారు, మెప్మావర్ యొక్క సహకారంతో మీరు రంగాన్ని కూడా ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. అలాగే గ్రామాల్లో కూడా మీకు డ్వాక్రా సంఘాలు ఏపీఎంలు ఉన్నారు, వారి యొక్క సహకారం తీసుకుని మండల కేంద్రాల్లో ఆ మండల వారికి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మీరు శిక్షణ ఇవ్వాలని కూడా వాసవ్య మహిళా మండలి వారిని పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. చాలా సంతోషం. మీరు ఇంటితో పాటు ఉచితంగా నేర్పించడంతో పాటు మరి మీ యొక్క మధ్యాహ్నం భోజనం కూడా మీరు పెట్టాలి. మీ మేడం అడగండి, మాట్లాడి ఒక పూట భోజన సౌకర్యం కూడా కల్పించినట్లయితే మరి మా సోదరులకి కొద్దిగా వీలుగా ఉంటే శ్రద్ధగా ఇక్కడ నుండి నేర్చుకోవడానికి వీలు ఉంటుందని మీ ద్వారా మీ మేడం గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మా పిఠాపురం నియోజకవర్గం మా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ మీరు ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాసవయ్య మహిళా మండలి స్వచ్ఛత సంస్థకి ప్రత్యేక దానికి మన అందరూ పిఠాపురం పిఠాపురం చేశారంటే మనకు ఎవరు లబ్ధి చేకూరుతుందో సంస్థలు కూడా 10 రెట్లు పేరు వస్తూ ఉంది. ఎక్కడ చేసాం? పిఠాపురం శాసనసభ్యుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మరి అభిమానం ఉన్నటువంటి మరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మనకి ఏ కార్యక్రమం తీసుకోవాలి పిఠాపురం పరిశీలిస్తారు, అది మీ అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మీ అదృష్టం. అందుకని అన్ని కార్యక్రమాలు పిఠాపురం వస్తా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మరి ఏదైతే మహిళా సాధికారత సాధించడం కోసం, ఎంపవర్ చేయడం కోసం మహిళలు కూడా ఈ రోజు వాసవ్య మహిళా మండలి వారు ఇక్కడ మీకు ఉచితంగా 14 రోజుల పాటు ఉచితంగా సోలార్ ప్యానల్స్ ఏ విధంగా బిగించాలి అన్ని కూడా మీకు ఒక తర్ఫీదు పొందినటువంటి ఒక శిక్షకుడిని తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఉచితంగా నేర్పించడం, తద్వారా మీకు ఆదాయ వనంలో అంటే అందరూ వెళ్ళాలని ఉండదు. ఎవరైతే శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారో ఆ నేర్చుకోవడం, వారికి కిట్ కూడా ఉచితంగా మరి నేను బిగించడం కోసం కిట్ కూడా వస్తుంది. కిట్ ఉంటుంది. ఈ ఏజెన్సీలు చాలా మంది ఉన్నాయి. ఈరోజు మండలం యూనిట్ గా తీసుకుని చాలా మంది మండలానికి ఒక ఏజెన్సీ కూడా కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది. మీకు ఈ వర్క్ వచ్చంటే
ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వారికి పనిచేసేవారు కావాలి. ఈరోజు మనం ఇళ్ళ పని కావాలి, ఎవరైతే పని కావాలో మనం చూసుకుంటాం. మనం ఇల్లు కట్టుకుంటా ఉన్నాం, మనం ఏ విధంగా ఆ పని వచ్చిన వాళ్ళ దగ్గర నెట్టుకుని మనం ఏ విధంగా పెట్టుకుంటా ఉన్నామో, మీరు ఈ పని నేర్చుకుంటే కనుక ఆ పని అవసరం ఎదురుకు వచ్చి ఏమన్నా మీకు ఈ పని వచ్చిందని తెలిసింది మా ఏజెన్సీలో. ఏ ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీలు కూడా మహిళలకు కూడా ఏ రంగంలోని తీసుకోవాలనేటువంటి విధంగా ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సోలార్ ని ఎక్కువగా ప్రోత్సాహం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు కూడా మనకి వ్యవసాయం సంబంధించినటువంటి బోర్ల మీద ఈ సోలార్ ఎక్కువగా వాడుకోవడం, తద్వారా రైతాంగానికి కూడా చాలా మెరుగు జరిగినటువంటి విషయం. ఈరోజు మొన్నటి వరకు పెద్ద పెద్ద హాస్పిటల్లో కానీ పరిశ్రమల్లో కానీ పెట్టుకున్నటువంటి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా అందరి ఇంటి వద్ద కూడా ఈరోజు సోలార్ ని ప్రోత్సహిస్తుంది మన ప్రభుత్వం. ప్రోత్సహించడమే కాకుండా 2 kV అయితే సబ్సిడీ, 3 kV, 5 kV, 10 kV వరకు కూడా ఈరోజు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారు. అంటే మనం ఒక 2 లక్షల రూపాయలు ఒక సోలార్ ఒక ఇంటికి 3 kV ఖర్చు అవుతుంది అనుకుంటే కనుక అందులో 89,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం వారు మనకి సబ్సిడీగా అందించి ఉన్నది కూడా మనకి బ్యాంకులు కూడా లోన్స్ ఇచ్చి మనం ఏదైతే కరెంటు బిల్లు కట్టుకుంటా ఉన్నామో నెలవారీ ఆ కరెంటు బిల్లు కట్టుకునేదాన్ని ఈ లోన్కి జమ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత మనం వాడుకునేటువంటి కరెంట్ అంతా కూడా ఉచితంగా వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సోలార్ సిస్టమ్ మీద సబ్సిడీలు ఇస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన దేశంలో మన రాష్ట్రంలో మరి కరెంటు వాడకం ఎక్కువైనటువంటి సందర్భంగా మరి సోలార్ సిస్టమ్ ని ప్రోత్సహించి తద్వారా మరి ఎవరైతే మరి ఇంటి కరెంటుని ఎక్కువగా మరి కరెంటు బిల్లు కడతా ఉన్నారో వాళ్ళందరికీ ఆదా అయ్యే విధంగా కూడా ఈరోజు సోలార్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. మనం వాడుకున్నంత కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు బ్రిడ్జికి ఇవ్వడం వల్ల మరి మనకి కొంతమందికి తక్కువ కరెంటు ఆడే వాడుకునే వారికి తిరిగి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. యూనిట్కి 3 రూపాయలు చెప్పి మన బిల్లు కూడా మనకి అకౌంట్ లో ప్రభుత్వం అనేకమైనటువంటి సబ్సిడీ సోలార్ ఇస్తా ఉంది కాబట్టి ఎక్కువ మంది గృహాలకి ఈ సోలార్ అమర్చుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికీ కొంతమంది మగపిల్లలు మాత్రమే ఎక్కడో నేర్చుకుని మరి సోలార్ చాలా మంది ఏజెన్సీలు కూడా ఈరోజు ప్రభుత్వాలు అప్పచెప్పాయి. ఆ ఏజెన్సీలో పనిచేయడానికి చాలా మంది ఉద్యోగస్తులు అవసరం ఉంది. మగవారే కాదు ఆడవారు కూడా ఏ రంగంలో తీసుకోవడానికి ఈ వాసవ్య మహిళా మండలి వారు ఆస్ట్రేలియా వారి సహాయంతో మరి ఇక్కడికి మన పిఠాపురం, ఎందుకంటే మన అదృష్టం ఏ కార్యక్రమం అయినా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి ప్రతి కార్యక్రమం కూడా అన్ని వ్యవస్థలు కూడా మొట్టమొదటిగా పిఠాపురమే చూసి